హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో సాంప్రదాయ వంటకమైన పనసపట్టు కూర ఎలా చేయాలో చూసేద్దామా? పనసపట్టు ఇది బయట మార్కెట్స్‌లో దొరుకుతది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. డస్ట్ అంతా చాలా ఎక్కువ ఉంటది. దానివల్ల ఫస్ట్ దీన్ని మనం పసుపు, ఉప్పు వేసి ఒక 4, 5 టైమ్స్ దీన్ని కడిగి ఇలా కుక్కర్‌లోకి తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇది మొత్తం ములిగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం 4 విజిల్స్ వచ్చినంత వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఎందుకంటే మనం ఆవు పట్టిన పనసపట్టు కూర చేస్తున్నాం కదండి, ఒక స్పూన్ నువ్వులు వాటర్ వేసి 20 మినిట్స్ మనం నానబెట్టుకుందాం. ఒక నిమ్మకాయ సైజు చిన్న చింతపండు వాటర్ వేసి నానబెట్టుకుందాం. 4 విజిల్స్ అయిపోయాయండి. దీన్ని మనం వడగట్టేసుకుందాం. స్ట్రైన్ చేసేసుకుందాం. వాటర్ అంతా పోయేంత వరకు చేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. నూనె వేడైన తర్వాత మనం ఇందులో తీసుకున్న పనసపట్టు 250 గ్రామ్స్ అండి, పావు. దానికి ఈ 1/2 కప్పు పల్లీలు వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అంటే కొంచెం జీడిపప్పు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. 1.5 స్పూను ఆవాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు. ఇవి కొంచెం వేగిన తర్వాత 7 ఎండుమిర్చి, 1/2 స్పూను ఇంగువ. పోపు మాత్రం మాడనివ్వద్దండి. 5, 6 పచ్చిమిర్చి, కరివేపాకులో కొంచెం పసుపు వేసేసుకుందాం. పొడి పొడిగా అయిపోయిందో ఇలాగ పొడిగా ఉండాలి. పనసపట్టు తడిగా ఉండకూడదు బాయిల్ చేసిన తర్వాత. ఓకే అండి, దీన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. కూరకి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసే కలర్ కోసం పచ్చి కారం, కొంచెం పండు గుజ్జు ఇలా తీసుకొని ఇందులో వేసేసుకుందాం. చింతపండు గుజ్జు అంతా ఈ పనసపొట్టుకి పట్టాలి. 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఇది ఇలాగా మగ్గనిద్దాం. ఆవాలు, నువ్వులు, 2 ఎండుమిర్చి కూడా నేను వేసాను. ఇవన్నీ మనం నూరేసుకుందాం. లేదు అంటే మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసేసుకోండి. బాగా పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు అండ్ జీడిపప్పు ఇది మనం వేసేసుకుందాం. లాస్ట్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి చల్లారినంత వరకు కొంచెం వెయిట్ చేసి అప్పుడు ఆవ ముద్ద కలుపుదాం. మనం చల్లగా అయిందండి. ఇప్పుడు మనం ఈ ఆవ ముద్దను ఇందులో వేసేసుకుందాము. మొత్తం కలిపేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.